ఇక్కడ మనతో పాటు ఫహీముద్దీన్ ఖాజా ప్రిన్సిపాల్ గారు కూడా ఉన్నారు. సో ఆయన క్రిసెంట్ మోడల్ ఇంగ్లీష్ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్. సో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ సార్. సో ఎట్లా అనిపిస్తుంది సార్ మన తిలక్ వర్మ గారి సక్సెస్ నేషనల్ లెవెల్లో వెళ్ళడం అనేది, అది కూడా మన లీగల్లా క్రికెట్ అకాడమీ నుంచి వెళ్ళారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? హౌ యూ ఫీల్? చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అది తిలక్ ఈ రోజుకి స్థాయికి రావడానికి చాలామంది ఆయనతో పాటు ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక 10 సంవత్సరాల అబ్బాయిని కోచ్ సలాం బ్యాష్ అకాడమీలో చేర్చుకున్నారు. ఆయన ప్రతిభ చూశారు. ఒక న్యాచురల్గా అబ్బాయి ఆడుతుండే క్రికెట్, ఈ అబ్బాయి చాలా బాగా ఆడుతుండు, ఇది నేను దీనికి ఇండియా కోసం తయారు చేద్దామని దానికి అనుకొని అకాడమీలో చేర్చుకున్నారు. అదే విధంగా నా స్కూల్ క్రిసెంట్ మోడల్ ఇంగ్లీష్ స్కూల్కి కూడా తీసుకొచ్చారు. ఈ అబ్బాయిని తీసుకుంటే మన స్కూల్ టీం చాలా బాగా అయిపోతుందని. అదేవిధంగా స్కూల్కి అండర్ 14, అండర్ 16, అండర్ 19 ఆడిండు. కోచ్ లీడింగ్లో ఆయన చాలా మంచిగా స్కూల్ లెవెల్లో అండర్ 14, అండర్ 16, అండర్ 19 లెవెల్లో మంచి సెంచరీస్ కొట్టి హైదరాబాద్ అసోసియేషన్కి కూడా 14, 16, 19 జరగడం జరిగింది. చాలా మంచిగా బేసిక్ అంటే ఇప్పుడు మనం అందరు చూసేది అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో స్కోర్స్, ముంబై ఇండియన్స్కి కొట్టిన స్కోర్స్, కానీ వెరీ బేసిక్ అంటే స్టార్టింగ్ నుంచే ఆయన క్రికెట్ అనేది చాలా అంటే బేసిక్ స్ట్రక్చర్ నుంచి ఆయన చాలా మంచిగా ఆడిండు. ప్రతి ఇన్నింగ్స్లో స్కూల్ కానీ లేకుంటే క్లబ్కి కానీ లేకుంటే అకాడమీకి కానీ చాలా మంచి స్కోర్స్ కొట్టిండు. హైదరాబాద్ రంజీ ట్రాఫీ టీంకి కానీ, సౌత్ జోన్కి కానీ, ఇండియాలో అండర్ 19కి కానీ ప్రతి లెవెల్లో ఆయన స్కోర్స్ బాగున్నాయి. అయితే ఒక అబ్బాయి, ఒక నార్మల్ అబ్బాయి ఒక స్కూల్ క్రికెట్ నుంచి క్రికెట్ స్టార్ట్ చేయడం, తర్వాత స్కూల్కి ఒక 5 సంవత్సరాలు లీడ్ చేసిండు హైదరాబాద్. మాట ఏమందంటే ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే హెచ్సిఏలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్కూల్ క్రికెట్ ఉండాలి. మీరు జూనియర్ క్రికెట్ ఆడాలంటే స్కూల్ క్రికెట్ ఉండాలి. ప్రతి స్కూల్లో స్కూల్ క్రికెట్ ఉండదు. హెచ్సిఏకి ప్రతి స్కూల్ ఆడదు, లిమిటెడ్ స్కూల్సే ఆడతాయి. అందుకే మన దగ్గర అబ్బాయి రావడం జరిగింది. 6th స్టాండర్డ్లో వచ్చి మన స్కూల్ టీంకి లీడ్ చేసిండు. చాలా తక్కువ వయసులో లీడ్ చేసిండు. అక్కడి నుంచే మన ఇండియా అండర్ 19కి వచ్చిండు. ఇండియా అండర్ 19కి వచ్చేటప్పుడు ఇంపార్టెంట్ ఏముందంటే అప్పుడు ఆ లెవెల్లో మనకి కోచింగ్కి ఫెసిలిటీస్ కావాలి. అయితే ఇక్కడ లీగల్ అకాడమీకి చెందిన ఎండి పృథ్వీరెడ్డి గారు అండర్ 19కి సంబంధించిన ఏదైతే ఆయనకి ఆస్ట్రోటఫ్ కావాలి, బౌలింగ్ మెషిన్స్ కావాలి, ఆ అకాడమీ ఆ తరపున అప్గ్రేడ్ చేశారు. తిలక్కే కాకుండా వేరే ప్లేట్స్కి కూడా బాగుంటుందని ఆ లెవెల్లో. ఎందుకంటే ఇండియాకి అండర్ 19 ఆడాలంటే అది చిన్న మాట కాదు. దానికి ప్రాక్టీస్, దానికి ప్రిపరేషన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. దానికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలన్నీ ఈ అకాడమీలో ఆయన పెట్టారు. దానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది ఆయనకి. అండర్ 19లో ఇండియా ఫైనల్కి వెళ్ళింది. అనుకోకుండా అది ఫైనల్ గెలవలేదు, కానీ ఫైనల్ వరకు ప్రతి మ్యాచ్ మంచిగా ఆడిండు. తర్వాత ముంబై ఇండియన్స్కి సెలెక్ట్ అయ్యిండు. ఆయన ముంబై ఇండియన్స్కి కూడా సెలెక్ట్ అయ్యిండు. మనం చూస్తూనే 4 ఇయర్స్ నుంచి ముంబై ఇండియన్స్కి చాలా మంచి స్కోర్స్ కొడుతున్నాడు. తర్వాత ఈ మధ్య ఇండియాకి అండర్ T20 BCCI B కాంట్రాక్ట్ ఉంది తిలక్ వర్మకి. T20లో అయితే మంచి ఆడుతూనే ఉన్నాడు. వచ్చే కాలంలో వన్డేకి వన్డే ఇంకా టెస్ట్ మ్యాచ్ కూడా ఆడతాడని మేము ఊహించుకుంటున్నాము. స్పెషల్గా ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రీసెంట్గా జరిగింది, ఫైనల్ జరిగింది. దాంట్లో చాలా మంచి స్కోర్ కొట్టిండు. అందరు ఇంకా ఎక్కువ మంది తిలక్ వర్మ గురించి తెలుసుకోదామని అనుకున్నారు, ట్రై చేస్తున్నారు ఏంది తిలక్ వర్మ ఎవరు అని. కానీ దాని ముందు కూడా పాకిస్తాన్కి ఆయన సెంచరీ కొట్టిండు చాలాసార్లు. అండర్ 19 వరల్డ్ కప్లో కూడా సెంచరీ కొట్టిండు, అండర్ 19 క్రికెట్లో కూడా కొట్టిండు, ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా సెంచరీ కొట్టిండు పాకిస్తాన్కి. కానీ ఇదంటే ఇప్పుడు ఇండియా అయితే గ్లోబల్ పవర్గా ఎమర్జ్ అవుతుంది. ఆ స్థానంలో స్పోర్ట్స్ రంగంలో కూడా పాకిస్తాన్ మీద గెలవడం అనేది చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉండే ఇండియాకి. అయితే చాలా ఆనందంగా ఉంది చూసి. నేను అనుకుంటాను ఆయన ఒక ఇన్స్పిరేషన్గా, కోచ్ కానీ తిలక్ కానీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండి వచ్చే రోజుల్లో స్పోర్ట్స్ అనేది, క్రికెట్ అనేది, అన్ని స్పోర్ట్స్ అనేది మంచి పేరెంట్స్ అని, ఇంకా పిల్లలకి, పేరెంట్స్కి, పెద్దలకి అందరు గవర్నమెంట్ కూడా దీనికి ప్రోత్సహిస్తుందని అనుకుంటున్నాను. వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇంకా హెల్త్ కాన్షియస్ అయ్యి స్పోర్ట్స్కి, ప్రొఫెషనల్ స్పోర్ట్స్ తరపున వస్తారని ఊహించుకుంటున్నాను. సో 10 years నుంచి మీరు తిలక్ వర్మ గారిని చూస్తున్నారు. నెక్స్ట్ అప్కమింగ్ 5-10 yearsలో ఇండియన్ క్రికెట్లో తిలక్ వర్మ గారి ప్లేస్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో
సార్ ఇండియన్ క్రికెట్కి అయితే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉన్నది. ఆ కాంపిటీషన్లో తిలక్ వర్మ సర్వైవ్ అవుతుందని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆడుతున్న అభిషేక్ శర్మ కానీ, యశస్వి జైస్వాల్ కానీ, నితీష్ కుమార్ కానీ, వీళ్ళు చాలా కాంపిటీషన్లో ఉన్నారు. చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. తిలక్ వర్మ కాకుండా వీళ్ళు కూడా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. యశస్వి జైస్వాల్ అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు ముంబైలో, జ్వాలా సింగ్. ఆయన కూడా స్టార్టింగ్ ఆయనకి చిన్నప్పటి నుంచి మెంటర్గా ఉండి యశస్వి జైస్వాల్కి, జ్వాలా సింగ్ ఈ స్థాయికి తీసుకొచ్చిండు. అయితే ఆయనకి కూడా నేను చిన్నప్పటి నుంచి చూశాను యశస్వి జైస్వాల్కి. అయితే ఈ ప్లేయర్స్కి చాలా మంచిగా గ్రూమ్ చేస్తుంది బీసీసీఐ గ్రూమ్ చేస్తుంది. వాళ్ళ రెస్పెక్టివ్ ఐపీఎల్ ఫ్రాంచైజ్ కూడా వీళ్ళకి గ్రూమ్ చేస్తున్నారు. అయితే చాలా మంచి కాంపిటీషన్ ఉంది. T20లో కానీ, వన్డేలో కానీ, టెస్ట్లో కానీ చాలా, అంటే అంత ఈజీ లేదు. కానీ మా నమ్మకం ఏంటంటే ఇప్పుడు T20లో ఎట్లా చట్టా సాగిందో అదేవిధంగా వచ్చే వరల్డ్ కప్లో కూడా, T20 వరల్డ్ కప్ కానీ, వన్డే వరల్డ్ కప్లో కానీ, ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా కానీ తిలక్ ఇండియాకి మంచిగా స్కోర్ చేస్తాడని, ప్రాధాన్యం వహిస్తాడని మేము అనుకుంటున్నాము. ఫ్యూచర్గా నేను చూసినదైతే తిలక్కి ఒక కెప్టెన్గా చూశాను. అంటే ఇప్పుడు ఉన్న ప్లేయర్స్ కూడా చాలా మంచిగా ఉన్నారు ఇండియా టీంలో. కానీ నేనేమి అనుకుంటున్నా అంటే స్కూల్కి ఎట్లా క్యాప్టెన్గా ఉన్నాడు, హైదరాబాద్ అసోసియేషన్కి ఎట్లా క్యాప్టెన్గా ఉన్నాడు, వచ్చే రోజుల్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేసి మంచి క్వాలిటీ క్రికెట్ ఆడి వచ్చే రోజుల్లో కూడా ఇండియన్ టీంకి కూడా సారథ్యం వహిస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.